ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మీకు వార ఫలితాల్లో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారము, మిథునంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం 20వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు సింహరాశిలోకి, కన్యారాశిలో కేతువు చంద్రుడు 14వ తేదీలో ఉంటూ మనకి ధనుసు రాశి వరకు ఈ యొక్క వారంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో శని వక్రగతి మరియు మీనంలో రాహువు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారు, రాశి వారికి, అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. మేషలగ్నము లేదా మేషరాశి, మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ 17, 18 తేదీలు ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశంలోని, లేకపోతే ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోండి. మరి అదేవిధంగా మనకి 14, 15, 16 తేదీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 3 రోజులు మాత్రం మీకు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద లేదా మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో మీరు ఏదైనా వాహనంగా ఏదైనా తీసుకునేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా 19, 20 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారంలో ఇది కొంచెం ఏదైనా వివాహ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి లేదా పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన మాట్లాడడానికి మాత్రం సరైనటువంటి సమయం కాదు. ధనస్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సొంతంగా ఏదైనా అంటే మీ అంతటా మీరు ఓన్గా ఏదైనా బిజినెస్ కానీ లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన కానీ సంపాదించుకోవడానికి ప్రయత్నం ఫలించేటువంటి సమయం. అలాగే ఇక్కడ హోమ్ లోన్స్ కూడా లభించేటువంటి యోగం మీకు చతుర్థ స్థానంలో 6వ అధిపతితో పాటు శుక్రుడు ఉన్నందుకు యోగిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మీకు ముఖ్యంగా 6లో కేతువు అప్పులు ఇవ్వడము తీసుకునే వ్యక్తి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రణాళిక మీకు ఫలిస్తుంది. మీరు చేసే ప్రయత్నం కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు సూర్య నమస్కారాలు, సూర్య భగవానుని యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ వారంలో ఈ మొదటి రోజు అంటే 14వ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం పర్టికులర్గా ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుని చూస్తూ విష్ణువుని లేదా గణపతిని ఆరాధించడం అన్ని విధాల చాలా చక్కటి ఫలితాలను ఇవ్వనుంది. వృషభ లగ్నము, వృషభ రాశి మీకు గనక చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తంలో కూడా ముఖ్యంగా ఈ యొక్క 14, 15, 16 ఈ 3 రోజులు కూడా మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడము తీసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల పట్ల కూడా చాలా కేర్గా ఉండండి. ఇక 17, 18 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన అంశాల జోలికి వెళ్ళకండి. ఇక 19, 20 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది కొంతవరకు మీకు ప్రయాణ సూచనల్ని, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడానికి మరియు ఉద్యోగ సంబంధించినటువంటి మార్పుల్ని సూచిస్తుంది.
రాశిలో మీకు కుజుడు, గురువు గ్రహాల యొక్క స్థితి అనేటువంటిది కొంచెం వర్క్ స్ట్రెస్ని, కొద్దిగా ఏదైనా అసలు బాధ్యతలను ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ 3వ స్థానంలో 2 గ్రహాలు ఉండడం అనేటువంటిది చరరాశుల్లో ఉండడం వల్ల ప్రదేశాలు మారడము, ప్రయాణాలు, కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడము, కొత్త పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే విదేశాలకు వెళ్ళడానికి ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటుంటారో అటువంటి వాటికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆలోచన స్థానంలోని ఫ్రెండ్స్ హౌస్ అంటే మనకి స్నేహితులు, ఆలోచనలు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో వ్యాపారంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా కొన్ని కొత్త ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు ఇక్కడ ఆన్లైన్లో ఎవరైతే బిజినెసెస్ చేస్తుంటారో ఆన్లైన్ బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు కొంచెం పెంచినట్లయితే 11వ స్థానంలో రాహు ఉండడం అనేటువంటిది మీకు ఆన్లైన్లో అంటే మీరు మళ్ళీ బెట్టింగ్స్ లేకపోతే షేర్ ఇవ్వనుకోకండి. ఆన్లైన్లో చేసేటువంటి ఎనీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చక్కగా అనుకూలిస్తుంది దానికి. ఇక మీరు నిత్యము కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎటువంటి ఆలోచన చేసే ముందు, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు గణపతిని ఒక్కసారి తలుచుకొని నిర్ణయం తీసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి మీకు చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ఈ యొక్క 14, 15, 16 తేదీలు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధన సంబంధించినటువంటి విషయాలు చాలా కలిసి రానుంది. అదేవిధంగా సంతానం గురించి, సంతానానికి ఇంకా జాబ్స్ రాలేదు, లేదట్లయితే సంతానానికి జాబ్స్ వస్తే బాగుందని ఆలోచించేటువంటి వారికి మీ యొక్క సంతానానికి ఖచ్చితంగా ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడం ద్వారా కెరియర్ పరంగా గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా 17, 18 తేదీలు మాత్రం పొరపాటును కూడా ధనాన్ని మీకు మీ తల్లిగారి యొక్క బంధువర్గంలో వారు లేకపోతే తల్లి వరుస వారి ఉండేనట్లయితే ఎవరికైనా స్త్రీలకి అప్పులు మాత్రం దయచేసి 17, 18 తేదీలు ఇవ్వకండి. ఇక ఈ యొక్క 19, 20 తేదీలు మీకు వ్యాపార పరంగా లాభాలు చూపిస్తుంది అక్కడ. కాకపోతే 12వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నందుకు కాస్త ఎక్కువ ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు విదేశీ యోగాన్ని కూడా కలిగింపజేస్తుంటాయి. ఆ శని యొక్క వక్రగత అనేటువంటిది కాస్త ఇది కొంచెం అష్టమ శనిని ప్రభావితం చేస్తుంది. అంటే అష్టమ శని ఫలితాలు ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమిటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగాలు మారడం కానీ మార్పులను ఎక్కువగా సూచిస్తుంది. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు మాత్రం కాస్త మంచి ఫైనాన్షియల్ గ్రోత్నే చూపిస్తున్నాడు, బ్యాలెన్స్ చేస్తున్నాడు. గతంలో ఎక్కువ ఖర్చులు తక్కువ ఆదాయం ఉన్నటువంటి స్థితి నుంచి ఈ వారం కాస్త ఖర్చులతో పాటు ఆదాయం కూడా పెరిగేటువంటి యోగాన్ని ఇక్కడ కలిగింపజేస్తున్నాడు. అయితే ఈ భాగ్యంలో ఉండేటువంటి శని అష్టమం వైపు వెళ్తున్నందుకు ఒక లాభం ఏమిటి అంటే పిహెచ్డీస్ చేద్దామనుకునేటువంటి వారికి రీసెర్చ్ రిలేటెడ్ రంగాలలో మీరు రాణించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ, అది స్థలం కావచ్చు, గృహం కావచ్చు, పంటలు కావచ్చు, తోటలు కావచ్చు, ఇటువంటివి ఏమైనా తీసుకునేటప్పుడు కాస్త ఆ యొక్క డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని తీసుకోండి. మరియు కొత్త కోర్సెస్లో ఏదైనా జాయిన్ అయ్యేటప్పుడు కూడా 4వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం హడావిడిలో తొందరపడి మనకి కనెక్ట్ అవ్వనటువంటి విషయాలు, మనం అర్థం కానటువంటి విషయాలు కోర్సెస్గా తీసుకున్న తర్వాత మళ్ళీ బాధపడుతూ ఉంటాం. కాబట్టి మీరు ఏ కోర్సును తీసుకుంటే మీకు అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయకుండా మాత్రం తొందరపడి ఈ యొక్క అంశాలు చేయకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితామ్మ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మరియు విష్ణు లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.
ఉలవలు దానంగా ఇవ్వడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసినట్లయితే మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి ముఖ్యంగా వారం ముందు నుంచి అంటే ఈ వారంలో మొత్తం చూసుకున్నట్లయితే మొదటి 3 రోజులు 14వ తేదీ, 15, 16 తేదీలు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, మరియు మీరు ఏదైనా గమనించండి, విద్యా సంబంధంగా వేరే ప్రాంతానికి వెళ్ళి చదవడానికి, అందులో ముఖ్యంగా సైన్స్ రిలేటెడ్ లేదా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా చదవడానికి యోగ్యవంతమైనటువంటి సమయం ఈ 3 రోజులు. అంటే అలాంటి వాటిలో జాయిన్ అవ్వడానికి అలాంటివి ఏదైనా ప్రయత్నం కూడా చేస్తారు. అండ్ అదేవిధంగా 17, 18 తేదీలు మాత్రం ఈ కొత్తగా ఎవరైనా ప్రయాణాల్లో పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని, మరియు అదేవిధంగా సంతానం కోసం పొరపాటును కూడా 17, 18 తేదీలు ప్రయత్నం చేయకండి. ఈ రోజులు మీకు మీ యొక్క లగ్నాధిపతి నీచపడుతున్నటువంటి రోజులు 17, 18. కాబట్టి ఈ అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 19, 20 తేదీలు మాత్రం మీకు కెరియర్ పరంగా గ్రోత్కి చాలా బాగా యోగిస్తుంది. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉంటూ డైలీ లైఫ్ అలాగే మనకి వృత్తి స్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాడు. కాబట్టి మీకు ఈ 19, 20 తేదీలు కెరియర్ పరంగా చాలా మంచి గ్రోత్ని ఇస్తుంది. అయితే ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. అంటే గతంలో ఏవైతే లేట్ అవుతూ వస్తున్నాయో, ఆగిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త కదలడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ యొక్క ప్రమోషన్స్ కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో, మరియు దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి ప్రత్యేకంగా పలానా యుఎస్ కంట్రీకో వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ మేము ఏదైనా ఒకటి చదువుదాం అనుకుంటున్నామండి, పలానా కోర్స్ చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ లగ్నాధిపతి చతుర్థ స్థానాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి. మరియు ఇక్కడ మీ లగ్నాధిపతి ఆక్యుపై చేయడం ఒక ఎత్తు అయితే 3వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది 17, 18 తేదీలు నేను ఇందాక చెప్పినట్టుగా సంతానము, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్తో పాటు ఈ పర్టికులర్గా కొన్నిసార్లు అనాలోచితంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తారు. ఆ యొక్క అగ్రిమెంట్స్ ఏవి కూడా 17, 18 తేదీలు చేయకండి. ఈ వారం మొత్తం కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు కూడా మీకు కేతు అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా కేతు 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 3వ స్థానం అగ్రిమెంట్స్ని సూచిస్తుంది, అన్నదమ్ములను సూచిస్తుంది. ఒకటి ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఆర్ మెయిల్ పెట్టేటప్పుడు కొన్నిసార్లు తప్పిదాలు ఉండడం వల్ల అవతల వాళ్ళు రాంగ్గా దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి మెసేజెస్ పెట్టినా కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీకు ఈ యొక్క వారం ప్రధానంగా కనుక మీరు గమనించినట్లయితే రాశ్యాధిపతి లాభస్థానంలో ఉంటాడు 17వ తేదీ వరకు. 17వ తేదీ నుంచి రాశిలో మనకి 12వ స్థానంలోకి వస్తాడు. ఈ 12వ స్థానంలోకి రావడం అనేటువంటిది ముఖ్యంగా ఇది ప్రాపర్టీస్కి మరియు తల్లిదండ్రులతో ఉన్నటువంటిది, ఏదైనా తల్లిదండ్రుల విషయంలో మీరు ఏదైనా స్ట్రెస్ పడుతున్నటువంటి అంశాలని కొంతవరకు ఆ యొక్క అంశాల మీద మీరు పడుతున్న ఇబ్బందిని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ చంద్రుడు 14, 15, 16 తేదీల్లో 12వ అధిపతి 3వ స్థానంలో ఉంటాడో, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అందులో ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో ఈ 14, 15, 16 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజులు కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో 12వ స్థానాధిపతి ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అనాలోచితంగా తొందరపడి ఈ ప్లేస్ ఎవరికో ఇచ్చేస్తే మళ్ళీ అమ్మో ఇది పోతుందేమో అనేటువంటి భావనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 12వ స్థానం అనేటువంటి తండ్రి గారి ఆస్తిని కూడా సూచిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామో 17, 18 తేదీలు అనేటువంటిది ముఖ్యంగా జాగ్రత్త పడండి. అందులోని ఖర్చులు పెట్టేటువంటి అంశాల్లోని విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో 17, 18 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక 19, 20 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 19, 20 తేదీలు మాత్రం మీకు కొంచెం
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీరు చేసే ప్రయత్నాలకి ఇది ఒక మంచి డేస్గా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఒక్కోసారి చూడండి, మనం ఫలానా హైయర్ ఎడ్యుకేషన్ నేను చేద్దాం అనుకుంటున్నాను, కొంతమంది లా చేస్తుంటారు, ఇంకొంతమంది ఏదైనా వాళ్ళు చదువుకున్నటువంటి దాంట్లో కొంత పిహెచ్డి లెవెల్లో ఏదైనా చేస్తుంటారు. అటువంటి వాటికి మీకు ఈ యొక్క 19-20 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. అయితే మీకు 2వ స్థానంలో ధనస్థానంలో కేతు ఉన్నందుకు ఈ కుటుంబ వ్యవహారాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే 3వ స్థానం ఏదైతే ఉందో, ఈ 3వ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు ముఖ్యంగా 14, 15, 16 డేస్లో మాత్రం ఇక్కడ మాత్రం ఎవరో చెప్పినటువంటి మాటలను పట్టుకొని ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు. ఈ పర్టికులర్ డేస్లో మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగం మారుతారు మీరు. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సింహం వారికి కాస్త 7వ స్థానంలో ఉన్నటువంటి శని వక్రించినందుకు పాత పరిచయాల్లో అనుకున్నటువంటి వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం మీకు ఇది కాదులే, ఇంకో సంబంధం చూసుకుందాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బట్ మీరు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా కూడా ఒక్కసారి గణపతిని తలుచుకొని చేయండి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు కాస్త ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మరియు దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మరింత బాగుంటుంది. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటి ఆరాధన ఏమిటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, దత్తాత్రేయుని యొక్క ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి, కన్యవారికి మీకు రాశిలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది కొద్దిగా మీకు తెలియని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ధోరణి, ఒక్కోసారి ఇండెప్త్గా వెళ్ళడం, ఒక్కోసారి నాకేమీ ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా ఉండడం, ఒక వైరాగ్య ధోరణిని ఇస్తూ ఉంటుంది కేతువు. కాబట్టి మీరు నిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండండి. అలాగే ఈ యొక్క 14, 15, 16 తేదీలు లాభాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ లేదా ఇతర వ్యాపారాలు ఏవైనా చేసేటువంటి వారికి, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి లాభదాయకంగా ఉంటాయి ఈ రోజులు. ఇక 17, 18 తేదీలు ప్రత్యేకంగా మీరు కొంత మానసికమైనటువంటి సంఘర్షణకు గురవ్వడము, ఎవరో ఏదో అన్నటువంటి మాట ఎవరి ద్వారా మీకు తెలియడం ద్వారా కొంతవరకు మానసికంగా కొంత స్ట్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 19, 20 తేదీలు మాత్రం ఆకస్మికమైనటువంటి కొన్ని మార్పులు మీ లైఫ్లో చోటు చేసుకుంటే, సడన్గా ప్రయాణం కానివ్వండి, సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క 17, 18 తేదీలు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ మానసిక ఇదే కాకుండా ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన నిర్ణయాల విషయంలో కూడా ఈ యొక్క 17, 18 తేదీలు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మరియు ప్రాపర్టీస్ మూలంగా కొంతవరకు ధనయోగాన్ని గోచరిస్తుంది, ధనయోగం సూచిస్తుంది ఈ యొక్క వారంలో. మరియు అలాగే కొన్ని ఈ శని ఎప్పుడైతే మీకు 6వ స్థానం నుంచి వక్రించాడో ఖచ్చితంగా రుణ విముక్తిని, రుణాలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో మీకు ఫలిస్తుంది. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు యోగిస్తుంది. మరియు వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో పొరపాటును కూడా 17, 18 తారీఖుల్లో ఎటువంటి వివాహం సంబంధించిన మాటలు కానీ చేయకండి. ఈ 17, 18 తేదీలు మీరు చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, మాట్లాడడం ఏదైతే ఉంటుందో, వివాహ సంబంధించినవి ఏవైతే ఉంటాయో, ఒక లాభం వస్తుంది కదా అని చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది అనవసరంగా లాభం రాకపోగా నష్టానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీకు కెరియర్ పరంగా ప్రమోషన్స్ కానివ్వండి, కొంచెం మీ యొక్క పనిని గుర్తించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క నామము మీరు ఎంత చేస్తూ ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది మీకు. తులాలగ్నము, తులారాశి 14, 15, 16 తేదీలు ఉద్యోగరీత్యా మార్పుల్ని, లేదా ప్రయాణాలని ఎక్కువగా సూచిస్తుంది. అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మీరు పెద్ద మొత్తంలో ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు
పర్టికులర్గా మీరు ఈ యొక్క 17, 18 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మొత్తంలో ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసి ఒక్కోసారి ఏమవుతుందంటే రాంగ్గా ఏదైనా ఒక నెంబర్ తప్పుగా టైప్ చేయడం వల్ల వేరే వెళ్ళడం కానివ్వండి, మీ కార్డు ఎవరికైనా ఇచ్చి వాడుకోమన్నప్పుడు అదేదైనా హ్యాక్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి ఈ 17, 18 తేదీలు. అలాగే కాస్త 17, 18 తేదీలు తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక 19, 20 తేదీలు కనుక చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశికి అంటే ఈ తులాలగ్నం వారికి ఆ తులారాశి వారికి చూసుకున్నట్లయితే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా కళారంగాల్లో సినిమా ఫీల్డ్ కావచ్చు, యూట్యూబ్లో చేసేవి కావచ్చు, ఎనీ టెక్నికల్ అండ్ చూడండి ఒక్కోసారి మనకి ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కళతో సంబంధం ఉన్నటువంటి ఆర్ట్తో సంబంధించిన క్రియేటివిటీతో సంబంధం ఉండేటువంటి ఉద్యోగాలు మీకు రానున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కోసము లేదా తండ్రి గారి ధనానికి సంబంధించింది లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి ఏవైతే బిజినెస్లు ప్రారంభిస్తూ ఉంటారో వారికి అంటే వారి జన్మజాతకంలో కనుక ఆరోగ్యం మూలంగా ధనయోగం ఉందనుకోండి, వారికి చక్కగా యోగిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, కాస్త తిరగడం కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ హోమ్ లోన్స్ లభిస్తాయి ఈ టైంలో. అందులో ముఖ్యంగా ఆన్లైన్లో మీరు ఏవైతే లోన్స్ కోసం చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతారు, కొంతమంది ఆన్లైన్లోనే బుక్ చేస్తారు. ఈ నాకు లోన్ కావాలని ఆన్లైన్లో తొందరగా మీకు వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ సప్తమాధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో గురువుతో ఉన్నాడో, డ్యూయల్ సైన్ కారకుడితో ఉన్నాడో, మొదటి వివాహం ఇబ్బంది అయింది, రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాము అనుకునేటువంటి వారికి ఇక్కడ మీకు రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కగా అనుకూలించేటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. రెండు ఉద్యోగాలు, ఒక పార్ట్ టైం చేస్తే ఇంకో పార్ట్ టైం జాబ్ చేయడం ఇట్లాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ వారంలో మీకు. ఇక మీరు 12వ స్థానంలో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ముఖ్యంగా మీరు చేయవలసిన దేవతారాధన కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి, మరియు కాల భైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, మీ యొక్క రాశ్యాధిపతి సప్తమ స్థానంలో గురువుతో ఉన్నందుకు ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నానికి ఫలకృతమయ్యేలా చేస్తుంది. రెండవది ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, ఉద్యోగం కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడము, ఏదైనా బంధువర్గం యొక్క సహాయంతో వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ యొక్క 14, 15, 16 తేదీలు చంద్రుడు 12వ స్థానంలో ఉంటాడో ఆ సమయంలో మాత్రం కాస్త ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. కాకపోతే ఈ 12వ స్థానంలో చంద్రుడు తులారాశిలో శుక్రుడి యొక్క రాశుల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ 14, 15, 16 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్షిప్స్ విషయంలోని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికి రావు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే 17, 18 తేదీలు రాశిలో చంద్రుడి యొక్క సంచారం అనేటువంటిది తెలియకుండానే కొంతవరకు మానసిక స్ట్రెస్కి గురి చేస్తుంది. ఆ సమయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో పర్టికులర్గా వ్యాపార సంబంధించిన నిర్ణయాలు అస్సలు పనికిరావు. వేరే ప్రాంతానికి వెళ్ళి లేదా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో టైఅప్ చేసుకొని చేసే వ్యాపార విషయాల్లో 17, 18 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 19, 20 తేదీలు చంద్రుడు మిత్రరాశుల్లో ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ఫినాన్షియల్గా ఎట్లా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించాలనుకునేటువంటి వారికి మాత్రం అనుకూలంగానే ఉంది. అదేవిధంగా ఈ యొక్క శని వక్రగతి వల్ల కూడా ప్లేస్ ఆఫ్ చేంజ్ కానీ గృహం మారడం అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. కాస్త విద్యార్థులు మాత్రం వాళ్ళు కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతుంటారు. పంట పొలాలకు సంబంధించిన విషయంలో పంటని పండించేటువంటి అంశాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనం మార్చడం కానీ స్థలం ఏదైనా సరే ఇది అమ్మేసి ఇంకో దగ్గర కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి విషయాలు మీ లైఫ్లో జరుగుతాయి. మరియు సంతానం కోసం, ముఖ్యంగా రెండవ సంతానం కోసం మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క సంతానం సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. కాకపోతే కాస్త జీవిత భాగస్వామితో 6వ అధిపతి సప్తమంలో ఉన్నది కొంచెం పార్ట్నర్స్తో కానీ జీవిత భాగస్వామితో కానీ తెలియని కొంతవరకు ఈ హర్డల్స్ కానివ్వండి, కొంతవరకు ఇటువంటి స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే
మీకు ఈ ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనుక వస్తున్నట్లయితే, మార్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటే అష్టమంలో ఉండేటువంటి రవి యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేయడం ద్వారా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ద్వారా లేదా ఆరోగ్యపరంగా లేనట్లయితే తండ్రి నుంచి రావాల్సిన ధనం కూడా రిలీజ్ అవుతుంది. అష్టమంలో ఉండే రవి 2వ స్థానాన్ని చూస్తున్నందుకు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో కుజుడితో ఉన్నందుకు ప్రత్యేకంగా మీకు ఇది కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో గేమ్స్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు ఖచ్చితమైనటువంటి గెలుపుని చూపిస్తుంది ధనస్సు లగ్నం వారికి. అయితే ఇక్కడ ఈ యొక్క 14, 15, 16 తేదీలు మాత్రం కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు 17, 18 తేదీలు కూడా కొంచెం అటువంటి సూచిస్తుంది. కాకపోతే 17, 18 తేదీలు మాత్రం మీరున్న ప్రాంతం కాకుండా వేరే దూర ప్రాంతాల్లో ఎక్కడో ఏదో భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటివి మాత్రం ఆ 2 రోజులు అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఇక 19, 20 తేదీలు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ప్రయాణాలు మార్పులు సూచిస్తున్నాయి. మీకు 3వ స్థానాధిపతి 2 వైపు శని వస్తున్నందుకు కాస్త ఏళ్ళనాడు శని అయిపోయినది మళ్ళా కాస్త దాని ఎఫెక్ట్ అనేటువంటి పెరగనుంది. కాబట్టి నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర కనుక దీపారాధన కనుక చేస్తున్నట్లయితే మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా పర్టికులర్గా మీరు ఈ యొక్క 17, 18 తేదీలు తెలిసిన వారి ద్వారా ఏదో ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవు, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది కానీ తక్కువ రేటుకి వస్తుందంటే అటువంటివి చూసి మనం ఏదో రకంగా చేంజ్ చేసుకోవచ్చు, లేవు తక్కువ రేటు వస్తుందని కొనేస్తాం. కానీ అది మీకు ఇబ్బందిని ఇస్తుంది. 17, 18 తేదీల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించండి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క యాన్స్టస్ ప్రాపర్టీస్ సంబంధించిన విషయంలో కూడా ఆ 2 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క వారం ప్రత్యేకంగా బంధువర్గంలో వారు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడి అడగడం కానీ, లేనట్లయితే మీరెవరైనా బంధువర్గంలో వారిని ఇష్టపడడం ద్వారా సంబంధాలు కుదరడం కానీ బలంగా చూపిస్తుంది. కాకపోతే 6వ స్థానంలో ఉండేటువంటి 2 గ్రహాలు ఏంటంటే కాస్త ప్రయత్నం అధికంగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే 6వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి, 8లో 2 గ్రహాలు ఉన్నాయి. అంటే అది బ్యాలెన్స్ అవుతుంది చెప్పాలంటే. కాబట్టి ఒకవైపు ప్రయత్నము చేస్తూ ఉండాలి, ఒకవైపు అది బంధువర్గం వాళ్ళ సహకారం మూలంగా కూడా ఆ యొక్క వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కూడా కదులుతూ ఉంటాయి. కాకపోతే 10వ స్థానంలో కేతు ఉన్నది కాస్త చేస్తున్నటువంటి ఉద్యోగంలో తెలియని విరక్తి, లేకపోతే కొన్ని ఎర్రర్స్ రావడం, మీరు చేస్తున్నటువంటి పని సగంలోనే ఏదో సమ్ బగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో కొన్ని ఏమవుతుందంటే కొన్ని బగ్స్ వల్ల కానీ కొన్ని వీటి వల్ల కానీ ఇబ్బంది అనేటువంటిది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా గమనించినట్లయితే సక్సెస్ రేట్ అయితే ఖచ్చితంగా పెరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క రాశి వారికి అంటే ధనస్సు లగ్నం వారికి ప్రత్యేకంగా మీరు మీ యొక్క చుట్టూ ఉన్నవారు అనవసరంగా శత్రుత్వ సంబంధంగా అనుకోకూడదు అనుకుంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనుకుంటూ ఉండండి. రెండవది లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. ముఖ్యంగా లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క 14, 15, 16 తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, ఏదైనా చదవడానికి మీ యొక్క సపోర్టు లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం అనేటువంటిది జరుగుతుంది. 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఈ వివాహ సంబంధించిన నిర్ణయాలు మాట్లాడడానికి కొంతవరకు స్ట్రెస్ ఉన్నప్పటికీ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తూ ఉంటుంది 17, 18 తేదీలు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో వేరే ప్రాంతం ఎక్కడో వెళ్ళి అక్కడ ఏదో బిజినెస్ ఫ్యాక్టరీ నిర్మాణం చేద్దాము, ఇంకెవరితోనో టైఅప్ అయ్యి చేసుకుందాం అనేటప్పుడు మాత్రం 17, 18 తేదీలు అటువంటి విషయాలు, అటువంటి జర్నీస్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 19, 20 తేదీలు మాత్రం మీకు చెప్పాలంటే ఇది కొంతవరకు గృహయోగాన్ని, వాహన యోగాన్ని కూడా సూచిస్తుంది. 19, 20 తేదీలు 2వ స్థానంలో ఉండేటువంటి శని వక్ర గతిలో ఉన్నందుకు
మీరు కాస్త ఎవరితోనైనా సరే ఏదైనా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, లాంగ్ టర్మ్గా ఒక మనీకి సంబంధించిన ఒక మ్యాటర్ గురించి మీ కుటుంబ సభ్యులతో, అందులో ముఖ్యంగా బాగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా కలిసి దానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు ఇవ్వడం, దానికి సంబంధించిన కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ వైపు అడుగులు పడుతూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ బిజినెస్ అంటే కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి మీరు ఉత్సాహం చూపిస్తారు, మరియు దానికి సంబంధించిన లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయి అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కొత్త ఫ్రెండ్స్, అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేటువంటి వారికి, మరియు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటో లేనట్లయితే ఏదైనా జిమ్స్లోనే కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవుతాయి. కొత్త ఫ్రెండ్స్ పరిచయాలు అవ్వడం, వాళ్ళతో ఏదైనా మీరు బిజినెస్ డీల్స్ అనేటువంటి ప్రణాళిక అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ అష్టమాధిపతి అయినటువంటి రవి 17వ తేదీ వరకు 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి అష్టమాధిపతి 6వ స్థానంలో ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే కొంతవరకు ఈ జీవిత భాగస్వామితో మాత్రం తెలియని ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి. పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు 17-18 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉన్న ప్రాంతం కాకుండా వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా మీకు ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 12వ అధిపతి ఎప్పుడైతే మనకి 5వ స్థానంలో లాభాధిపతితో కలిసి ఉన్నాడో, ఇది ప్రత్యేకంగా మీ యొక్క సంతానానికి వేరే దేశాలకి లేదా వేరే రాష్ట్రాలకి వాళ్ళు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి పంపించేటువంటి సమయం మీ యొక్క గోచారంలో చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. మీ యొక్క రాశ్యాధిపతి వక్రించాడు. దీనివల్ల ఏమిటంటే స్ట్రెస్, శారీరకమైనటువంటి స్ట్రెస్ ఖచ్చితంగా తగ్గుతుంది అనేటువంటి సందేహం లేదు. అయితే 14, 15, 16 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ సమయంలో అప్పు చేసి ప్రాపర్టీ సంబంధించినవి ఏవైనా, అంటే అది ముఖ్యంగా ల్యాండ్స్, గృహాలు పర్లేదు, కానీ వాహన సంబంధించినవి మాత్రం అప్పు చేసి ఈ 3 రోజులు తొందరపడి కొనకండి. 14th, 15th and 16th డేట్స్లో. అలాగే 17th and 18th ఈ రోజుల్లో కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంది, 17, 18 తేదీలు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 17, 18 తేదీలు మాత్రం కొంచెం మీరు నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంచెం చేసేటువంటి జాబ్లో కొంత మనస్పర్ధలు ఏర్పడతాయి, ఇటువంటివి చూపిస్తుంది 17, 18 తేదీలు. ఇక 19, 20 తేదీలు మాత్రం పర్వాలేదు. కొంచెం లోన్స్ వల్ల లాభము లేనట్లయితే ఇటువంటివి కొంచెం గోచరిస్తుంది. అంటే ఏదైనా కానీ కొంతవరకు కొన్ని మార్పులు, కొంత ప్రయాణాల వల్ల కూడా లాభం చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఎట్లా ఉంటుంది ఈ వారం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్కి ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కష్టపడి మీ అంతటి మీరుగా స్వయం కృషితో ఏదైనా ఒక గృహం కట్టుకోవడానికి, ఒక స్థలం కొనుక్కోవడానికి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో చాలా అనుకూలంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఒక విషయం ఏంటంటే ఈ దశమ స్థానంలో చంద్రుడు 17, 18 తేదీలు ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో 17, 18 తేదీలు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపడి ఎవరైనా స్త్రీల మూలంగా కావచ్చు, లేకపోతే మదర్ మూలంగా కూడా కొన్ని సందర్భాల్లో మారవలసిన పరిస్థితులు, కొంచెం లాంగ్ లీవ్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క సందర్భం అంటే ఈ కాంబినేషన్స్ వల్ల, లేకపోతే దూరంగా వెళ్ళలేకపోతున్నాను, ప్రయాణానికి నాకు చాలా టైం పట్టేస్తుంది, ఇంకోటి చూసుకుంటా అనేటువంటి దీంట్లో కూడా మానేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు గమనించండి, ఈ యొక్క వారము ఏంటంటే విష్ణు
లలిత లేదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం ఎంత చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నందుకు కొంచెం స్త్రీలతో వైర్యం వస్తూ ఉంటుంది. ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మీనలగ్నము మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీడియేటింగ్ ద్వారా కొంతవరకు ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే కొంచెం 14, 15, 16 తేదీలు మాత్రం మీరు ఏదైనా మీడియేటింగ్ సంబంధించినవి చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ పంచమాధిపతి అష్టమంలోకి వెళ్తున్నాడు. మిత్రుత్వం కాస్త అనవసరమైనటువంటి దారిలోకి తీస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 17, 18 తేదీలు కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఇస్తుంది, ఇవ్వదని కాదు. కాకపోతే ఇక్కడ ప్రతికూలమైన మన వాతావరణం దేనికి ఇస్తుంది అంటే మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు పార్ట్నర్స్, జీవిత భాగస్వామి విషయంలోని వివాహ నిర్ణయాలు మాత్రం పొరపాటును కూడా 17, 18 తేదీలు మీకు పనికిరావు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్ అనేటువంటిది ఏదైనా భూమి, గృహము, కన్స్ట్రక్షన్స్, కన్సల్టెన్సీస్ ద్వారా ధనయోగం పెరగనుంది. 2వ అధిపతి గురువుతో కలిసి, దశమాధిపతితో కలిసి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఎక్కడైనా కౌన్సిలింగ్స్ ఇవ్వడం ద్వారా వీటి ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చిన్న ఆలోచన ద్వారా కొన్ని అద్భుతాలు కూడా సృష్టిస్తారు. కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు, బుధుడు అనేటువంటి చంద్రుడికి మిత్రులు కారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ ద్వారా కొంతవరకు మీకు స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పరిచయాలు అంతవరకే ఉన్నచ్చి వాళ్ళని అనవసరంగా బిజినెస్ వాటిలోకి ఇన్వాల్వ్ చేయకండి. ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు బిజినెస్లో కొత్త వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా ఇక్కడ మనం అనవసరంగా తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ దశమాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా, లోకల్గా కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా తమ్ముళ్ళు అంటే సిబ్లింగ్ వరుస వల్ల వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల, అందులో ముఖ్యంగా టీచింగ్, ట్రైనింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీ రిలేటెడ్, లేనట్లయితే ఫ్యాక్టరీస్లో ఆపరేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇట్లాంటి వాటి మూలంగా మీకు ఇటువంటి సెక్టార్స్లో మీకు ఉద్యోగ అవకాశాలు బలంగా చూపిస్తున్నాయి. ఏల్నాడు శని యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మీకు వక్రించడం వల్ల దీనివల్ల ఏంటంటే గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్, తప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ఇప్పుడు సరి చేసుకునేటువంటి సమయం గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణు లలితా సహస్రనామాలు, ముఖ్యంగా రాజరాజేశ్వరీ దేవి అయిన నమః, ఓం రాజరాజేశ్వరీ దేవి అయిన నమః అనేటువంటి నామస్మరణ చేయండి. గోవుకి బియ్యపు పిండి తినిపించడము, లేనట్లయితే ముల్లంగి తినిపించడం చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా రాహువు, కేతువు గ్రహాల దగ్గర ఎక్కువగా దీపారాధన చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే లగ్న రాహు, సప్తమ కేతు ఉండడం వల్ల జీవిత భాగస్వామితో వచ్చేటువంటి ఏవైతే డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ ఉంటాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. సామాజికంగా మీరు ఏదైతే చిన్న మిస్టేక్స్ని ఒక్కోసారి ఎలివేట్ చేసి పెద్దగా చూపిస్తున్నవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఈ రకంగా చేయండి అనే విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం తెలియదు, వాళ్ళ లగ్నం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఏ దేవతారాధన లేదా ఏ గ్రహారాధన చేసుకోవాలని మీకు 1 by 1గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు ప్రమోషన్స్ రావట్లేదు, సింపుల్గా ఏం లేదు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి, ప్రమోషన్స్ కూడా పనిచేస్తుంది. మీ యొక్క సుపీరియర్స్తో ఉండేటువంటి స్ట్రెస్కి కూడా పనిచేస్తుంది. అలా కాకుండా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకం చేయండి శివునికి. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోండి. గోవుకి ఏదైనా మీరు ముల్లంగి లేదా కీరా లాంటి పదార్థం తినిపిస్తూ నిత్యము మెడిటేషన్ చేయండి. ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అయితే మొదటి దానికి మీరు ఇందాక చెప్పాను, ఇది ప్రమోషన్స్ కోసం. దానికి ఏ మంత్రము అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకునేటువంటి వారు బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదండి నాకు ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతి చిన్న విషయానికి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, మీ కుజగ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజ బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ
చక్కగా సూర్య భగవాను చూస్తూ, అది మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది వస్తున్నా, మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నా, సూర్యుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, గురుబలం లేదంటున్నారు, నాకు గురుగ్రహం పాడైందంటున్నారు, మరియు గురుగ్రహం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి గంధముతో అభిషేకం చేయడం, గంధముతో పూజ చేయడం చేయండి. గంధముతో కలిపినటువంటి గంధపు నీటితో శివునికి అభిషేకం చేసిన, దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్న, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి ముఖ్యంగా అరటికాయలు గనక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరిగి తీరుతుంది. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే సర్వసాధారణంగా దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది, లేదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు శుక్రుడు పాడవుతుంది. అలా కాదు ఫైనాన్స్ కాకుండా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కుజబుధులు పాడవుతారు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు పర్టికులర్గా ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే శుక్రగ్రహానికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండడం చేస్తూ ఉండండి. లేదా అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు ఓం అపర్ణాయ నమః చేయండి. రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించండి. ఈ శనికి సంబంధించిన దోషం ఉంది, ఈ శని భగవానుడు మీ జన్మజాతకంలో బలంగా లేడు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పూర్వజన్మల్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, అందుకే శని యొక్క బలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదు శనికి సంబంధించిన దోషాలు అధికంగా వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. రాహుగ్రహ సంబంధించిన దోషాలు పోవాలి అంటే దానికి ఏమిటి, అసలు ఏం జరుగుతుంది రాహుగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అంటే భయం పెరుగుతూ ఉంటుంది, ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువ ఫ్రాడ్స్కి గురవుతున్నాము, ఎక్కువ హ్యాకింగ్స్కి గురవుతున్నాము, ఎక్కువ మోసపోతున్నాము అన్నప్పుడు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చిత్ర విచిత్రానికి కారకుడైన కేతువు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నేనేమీ చేయలేను, నా యొక్క మానసిక స్థితి శారీరక స్థితి పాడైపోయింది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్గా ఏదైతే మీరు అనుకుంటారో అది గణపతికి చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీ లైఫ్లో లాట్ ఆఫ్ చిత్ర విచిత్రంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇలా ఏంటంటే చాలా సింపుల్గా జాతచక్రం ఎలాగో ఉంది ఏమైపోతుందో అనేటువంటి భయపడకుండా చాలా సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది, లేదా ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నన్ను రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో. ఎందుకంటే జాతకం ఎలా ఉన్నా, వాస్తు సంబంధించింది ఎలా ఉన్నా, మీరు భగవంతుని కనుక పట్టుకోగలిగితే త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.